నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. టైం మేనేజ్మెంట్. మనం చాలామంది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తూనే ఉంటాం. కానీ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది, అయిపోలేదు అనిపిస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే ప్రాక్టికల్గా గమనించి చూసింది ఏంటి అంటే ప్రయారిటైజేషన్ లేకపోవడం. అంటే మనం 4 పనులు చేయాలని మనకు తెలుసు. ఆ 4 పనుల్లో ఏది ఫస్ట్ చేసుకోవాలి, ఏది తర్వాత చేసుకోవాలి అన్నటువంటిది అది సరిగా చేసుకోకపోవడం, ప్రయారిటైజ్ చేసుకోకపోవడం ఒకటైతే, రెండోది మనం కొంత కూడా గ్యాప్స్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 3 టాపిక్స్ కంప్లీట్ చేయాలి, చదవాలి అనుకున్నాం. మనకి ఉన్న టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అవర్స్ అనుకున్నాం. 10 అవర్స్లో చదవాలి అనుకున్నాం. కానీ మధ్యలో ఎవరో రిలేటివ్స్ వచ్చారో లేదా ఇంకొకటో ఏదో ఇష్యూ వచ్చింది. దాంతో ఒక టాపిక్ పెండింగ్ పడిపోయింది. మనం ఏం చేస్తుంటామంటే షెడ్యూల్ వేసుకునేటప్పుడు చాలా టైట్ షెడ్యూల్స్ వేసుకుంటాం. కొంచెం కూడా రివిజన్ కానీ బ్రేక్స్ అలా పెట్టుకోకుండా వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ జరుగుతూ ఉంటుందండి. మీరు గమనించి ఉంటారు. ఈ పాటికే షెడ్యూల్ వేసుకుంటాము, ఏదో ఒకటి ఫ్యామిలీ ఇష్యూనో, హెల్త్ ఇష్యూనో, ఇంకొకటో ఫైనాన్షియల్ ఇష్యూనో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దాంతో మొత్తం నెక్స్ట్ వచ్చేదంతా ఇదైపోతుంది. మనం మధ్యలో కొంత బ్యాకప్గా, బఫర్గా కొంత టైం పెట్టుకోగలిగితే రోజులో కానీ, వారంలో కానీ, లేదా మనం వేసుకునే షెడ్యూల్లో అది కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకటోది ప్రయారిటైజ్ చేసుకోవడం, ఈ 4 ఏది ముఖ్యం, ఫస్ట్ ఏది చేయాలి అని. రెండోది కొంత గ్యాప్స్ పెట్టుకోవడం, బఫర్ టైం లేదా బఫర్ డేస్ని పెట్టుకోగలిగితే వీక్లో ఒకవేళ పెండింగ్ పడినా ఆ టైంలో చేసుకునేలాగా అలా మనం బెటర్గా టైం మేనేజ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఇంకా యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి ఇంక ఎగ్జామ్ 3 months దగ్గరలో ఉంది. 3 months ఉంది అంటే ఇంకా చాలా స్పెసిఫిక్గా ఒక షెడ్యూలింగ్ అనేటటువంటిది వేసుకోగలగాలి. చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొంతమంది అడుగుతూ ఉన్నారండి, ఒకటి మ్యాగజైన్ అనేటటువంటిది ఇన్స్టిట్యూట్ నుంచి రావాలి. సో దానికి సంబంధించి నేనేం చేయలేకపోతున్నాను. ఫస్ట్ ఇష్యూ. రెండోది లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ముందు చేశాం కదా, ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అలాంటిది. అది మనం 1 month ముందు చేద్దామండి. ఎగ్జామ్కి 1 month ముందు చేస్తే అప్పుడు రివిజన్కి ఈజీ ఉంటుంది. సో మనకి జూన్ లాస్ట్లో ఎగ్జామ్ కాబట్టి మే హాఫ్లో అలాగ స్టార్ట్ చేద్దాం. ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అని ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నిటినీ, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ కొన్నిటిని, ఇప్పుడు ఇండిసెస్ కానీ రిపోర్ట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎండింగ్లో చేద్దాం. అంటే లాస్ట్ 1.5 month ఉంది అనగా చేద్దాం. ఇప్పటి నుంచే చేయడం అంత బెనిఫిషియల్ కాదు స్టూడెంట్స్కి. అందుకోసం అది కొంచెం డిలే చేస్తున్నాం. మూడోది లా ఎక్స్ప్లెయిన్డ్ అనే ఛానల్లో మీరు చూసే ఉంటారు. రోజుకు 12 వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. షార్ట్ వీడియోస్ రోజుకు 12 వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఎకాలజీ ఎన్విరాన్మెంట్ చేస్తున్నాము. దాని తర్వాత ఇంకేది చేయాలి అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. స్టూడెంట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద చేయండి అని అడుగుతున్నారు. బట్ మెజారిటీ ఏది అన్న దాన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఒక 1 week వరకు ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ జరుగుతాయి. ఇంకొక 1 week తర్వాత వేరే సబ్జెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు డిసైడ్ చేద్దాం. అప్పుడు ఒక పోల్ లాంటిది కండక్ట్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఎన్విరాన్మెంట్కి సంబంధించి షార్ట్ వీడియోస్ జరుగుతున్నాయి, అది ఒకసారి చూసుకోండి. అది కాకుండా ఇంకేదన్నా డౌట్స్ అలా ఉంటే మీరు కొంతమంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అడుగుతూ ఉండండి. టైం ఉన్నప్పుడు చూసి దానికి రిప్లై పంపించడం జరుగుతుంది, ఏమైనా డౌట్స్ కానీ అలా ఉంటాయి. దాంతోపాటు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎవ్రీడే మనం 2 ఇస్తున్నాం లాస్ట్లో. వాటికి ఆన్సర్స్ టైప్ చేస్తూ ఉండండి. వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. చదివి ఆన్సర్స్ ఏంటి అని కమెంట్స్లో పెడుతూ ఉండండి. రైట్, సరే. మరి లాస్ట్ క్లాస్లో మనం ఇచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. 18th మరియు 19th సంబంధించినటువంటివండి ఈ ఆర్టికల్స్ అన్నీ. ఫస్ట్ అయితే క్వశ్చన్స్ చూద్దాం. డ్యామ్స్ అనేటటువంటివి, భారీ డ్యామ్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి రెండిట్లో ఏది కరెక్టో చెప్పమన్నారు. అన్ని మేజర్ డ్యామ్స్ అనేటటువంటి వాటిని సెంట్రల్ గవర్నమెంటే మేనేజ్ చేస్తుంది. మైనర్ డ్యామ్స్ మాత్రమే రాష్ట్రాలు మేనేజ్ చేస్తాయి. చూడడానికి కరెక్ట్ స్టేట్మెంట్ లాగా అనిపిస్తూ ఉంది. ఎందుకని, మనం పోర్ట్స్ లేదా రోడ్స్ ఇవి చూసినప్పుడు మేజర్వి అంటే నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్, మేజర్ పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్, ఇలా చూస్తూ ఉంటాం కాబట్టి అవునేమో అనిపిస్తుంది ఈ స్టేట్మెంట్ చూస్తే. కానీ ఇలాంటిది ఆన్సర్ చేసేటప్పుడు ఒకసారి గమనించండి, మన రాష్ట్రాల్లో భారీ డ్యామ్స్
వాటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? స్టేట్సా, సెంటరా? స్టేట్సే కదా, అవునా? సో అందువల్ల ఈ స్టేట్మెంట్ తప్పు, కరెక్టా తప్ప అన్నదానికి ఎగ్జాక్ట్గా ఇది మనం బుక్లో చదవాల్సిన అక్కర్లేదు. మన చుట్టూ ఉన్న విషయాల్ని తెలుసుకుంటూ ఉంటే ఆన్సర్ చేయొచ్చు, రైట్? అలాగా దాన్ని అనలాగస్ అంటారు. అనలాగస్ అంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏ ప్రాసెస్ ఉంది, దాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయడం అనమాట. సో ఒకటో తప్పు. రెండోది సెంట్రల్ వాటర్ కమిషన్ అనేటటువంటిది డ్యామ్ సేఫ్టీకి సంబంధించి నోడల్ ఏజెన్సీ. ఎస్, ప్రస్తుతానికైతే డ్యామ్లో ఎంత వాటర్ లెవెల్స్ ఉన్నాయో అంతా చెప్తూ ఉంటుంది కాబట్టి అది కరెక్టే. ఆన్సర్ బి, 2 ఓన్లీ. సెకండ్ చూడండి, డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్, డిఎఫ్ఐ అంటున్నాం. డిఎఫ్ఐకి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాం. ఈ 4ట్లో డిఎఫ్ఐ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవేవి అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఫినాన్సెస్ పెంచడానికేనా? ఎస్. క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్? ఎస్, అవును. సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవునా కాదా? ఎస్. డెట్ ఫ్లో అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనీ రావడం అని, అవునా కాదా? అవును. సో అన్నీ కరెక్టే కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్. మనకి బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది డిఎఫ్ఐ. దానికి సంబంధించి క్యాబినెట్ అనేటటువంటి ఒక బిల్లును ఆమోదించింది, అందువల్ల ఇది న్యూస్లో ఉంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు 1989 అలా ఉందనుకోండి, 1989 అనేది మైండ్లోకి త్వరగా వస్తుంది. 1890 అట్లా అక్కడ రాసిన దాన్ని కొన్నిసార్లు తెలుగులో చెప్పేటప్పుడు కొన్నిసార్లు తప్పు చెప్తూ ఉండొచ్చు. అక్కడ రాసిన నంబర్సే మీరు చూసుకోండి, సరేనా? అంటే దీన్ని కొన్నిసార్లు 1899 అట్లా చదువుతూ ఉంటానన్నమాట. మైండ్లో ఏమో 1989 ఉంటుంది, తెలుగులో చెప్పేటప్పుడు కొన్నిసార్లు అలా వస్తూ ఉంటుంది. అదొకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ నేను మాట్లాడే మాటకి రాసేదానికి తేడా ఉందంటే ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సరే, మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి పీడిఎస్ అనే వ్యవస్థకు సంబంధించి. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాము. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనకు తెలుసు సబ్సిడైజ్డ్ ప్రైసెస్లో ఫుడ్ గ్రెయిన్ అనేటటువంటిది అందిస్తూ ఉంటారు. పీడిఎస్ అనేటటువంటి స్కీమ్ ఇది ఏదైతే ఉందో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టము, జాతీయ ఆహార భద్రతా చట్టము 2013. దాని కింద పీడిఎస్ అనే స్కీమ్లో ఎన్నెన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలి, ఎంత, అదంతా కూడా మనకి ఈ చట్టం కింద చెప్పబడి ఉంది. సరే, బాగుంది. మరి పీడిఎస్కి సంబంధించి ఎవరు బెనిఫిషరీస్ అని చూడాలి కదా. చూసేందుకోసం ఐడెంటిఫికేషన్, బెనిఫిషరీని ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి రేషన్ కార్డ్ అంటారు. రేషన్, పీడిఎస్ నుంచి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ని రేషన్ అని అంటారు. ఆ షాప్స్ని రేషన్ షాప్ అని, ఆ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని రేషన్ కార్డ్ అని అంటారు. ఈ రేషన్ కార్డ్ అనేటటువంటిది ఇంతకుముందు ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్, అంటే ఒకే ఫ్యామిలీకి 2 కార్డ్స్ ఉండడం ఇలా ఉండేది. సో అలా కాకుండా దీన్ని ఆధార్ నంబర్తో లింక్ చేయడం. సో ఎవరొచ్చి ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుంటున్నారని ఎలా తెలుస్తుంది? ఎందుకని రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ని లింక్ చేయాలి. ఆధార్ నెంబర్ని లింక్ చేస్తే గోస్ట్ కార్డ్స్, అంటే పేర్లు అసలు మనుషులే లేరు కానీ జస్ట్ పేర్లు మాత్రమే ఉంటాయి, రేషన్ తీసుకుంటూ ఉంటారు, అవన్నీ పోతాయి. ఆధార్తో లింక్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ ఆధార్ లింకేజ్, దాన్నే ఆధార్ సీడింగ్ అంటారు. అలా చేయడం మొదలుపెట్టారు. అంటే ఇది బెటర్గా ఎఫిషియన్సీ పెంచేందుకోసం టెక్నాలజీ యొక్క యూజ్ని తీసుకొని వచ్చారు. అంతవరకు బాగుంది. అయితే ఇప్పుడు చూడండి, ఓవరాల్గా ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ దాంట్లో ఇదిగోండి 23,58,00,000 ఇంత ఉన్నాయి రేషన్ కార్డ్స్. అయితే వాటిలో 89% రేషన్ కార్డ్స్కి మాత్రమే ఆధార్తో లింక్ అయ్యి ఉంది, గమనించాలి. 33% మొబైల్ నంబర్ని లింక్ చేశారు, 17% బ్యాంక్ అకౌంట్స్ని లింక్ చేస్తున్నాయి, గమనించారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేషన్ కార్డు ఉందనుకుందామండి, కానీ నేను ఆధార్ లింకేజ్ చేసుకోలేదు. నేను రేషన్ షాప్లోకి వెళ్ళి నిల్చున్నాను, ఇవ్వడానికి పిలిచారు. సో అప్పుడు నేను అక్కడ బయోమెట్రిక్ అంటారు, ఆధార్ బయోమెట్రిక్ అనేటటువంటిది ఖచ్చితంగా ఫింగర్ ప్రింటింగ్ వేసే నేను తీసుకోవాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్ని రికగ్నైజ్ చేయదు, ఎందుకని నేను రేషన్ కార్డుతో దాన్ని లింక్ చేసుకోలేదు కాబట్టి. వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ రేషన్ కార్డ్స్ డేటాబేస్, ఆ డేటాబేస్కి ఆధార్ లింక్ చేసుకొని ఉండాలి. సో లింక్ చేయలేదు కదా, లింక్ చేయనప్పుడు రాదు. అంటే ఒకవేళ నేను ఎలిజిబుల్ బెనిఫిషరీనే అయ్యి ఉండొచ్చు, కానీ ఆధార్తో లింకేజ్ లేదు కాబట్టి వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా 89%కే మరి ఆధార్ సీడింగ్ ఉంది అంటే మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి
చూడండి, 3 కోట్ల మందికి ఆధార్ కార్డ్స్ అనేటటువంటి వాటితో లింక్ చేయకపోవడంతో వీటిని రేషన్ కార్డ్స్ని క్యాన్సిల్ చేయడం అనేటటువంటిది ఏ విధంగా కరెక్ట్? చూడండి, కొన్ని రాష్ట్రాల్లో, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో హంగర్ డెత్స్ అంటే మరణాలు సంభవిస్తున్నాయి, ఆకలి మరణాలు అంటాం. సో అసలు టెక్నాలజీ అనేటటువంటిది ఒక టూల్, అవునా కదా? టెక్నాలజీ ఎండ్ కాదండి, టెక్నాలజీ అనేది మనం ఒక ఇష్యూని సాల్వ్ చేయడానికి ఒక టూల్ అన్నమాట. అంతే కదా అండి? ఆధార్ అనేటటువంటిది ఒక టూల్ మాత్రమే దీన్ని ఏ విధంగా ఎఫిషియెంట్గా చేసుకోవాలని. కానీ ఆధార్ కోసమే నిజమైనటువంటి బెనిఫిషరీస్కి చేరలేకపోవడం అనేటటువంటిది ఇంజస్టిస్ అవుతుందా? సో దాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంతమందికి ఆధార్ సీడింగ్ లేదని చెప్పి రేషన్ కార్డ్స్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని పేరు విన్నారా? గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా అనేటటువంటిది చాలా పూర్ ర్యాంకింగ్లో ఉంది. అంటే ఇండియా ఇంత ఎకానమిక్గా డెవలప్ అవుతూ ఉన్నా మరి హంగర్ అనేటటువంటి ఇంత హ్యూజ్లో ఉంది. మరి దానికి అలాంటప్పుడు ఇలా టెక్నాలజీస్ని లింక్ చేయడం ఇంపార్టెంటే, కానీ అది లేదని ఎక్స్క్లూజన్ ఎర్రర్ అంటారు. కొంతమందిని నిజంగా అవసరమైన వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం అంటే అది వెల్ఫేర్ స్కీమ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోవడమే. సో దాని గురించి మీరేం చెప్తారు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు అడుగుతుందన్నమాట గవర్నమెంట్ని. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి ఇదేం చెప్తుంది? సిటిజన్షిప్ మరియు రిలేటెడ్ ఇష్యూస్. రీసెంట్గా రాజ్యసభలో క్వశ్చన్ అడిగారు, ఏమని? మీరు ఎన్ఆర్ఐసి అన్నారు కదా, ఎన్ఆర్ఐసి అని చెప్పేసి నేషనల్ రిజిస్ట్రీ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అంటారు. ఎన్ఆర్ఐసి అంటే నేషనల్ లెవెల్లో సిటిజన్ ఎవరు కాదు అని రికగ్నైజ్ చేసేందుకు ఒక డేటాబేస్ అన్నమాట. సో ఎన్ఆర్ఐసి అంటారు దాన్ని. ఆ ఎన్ఆర్ఐసిని తీసుకొని వస్తామన్నారు కదా, అది ఎప్పుడు తీసుకొని వస్తారు, దాని గురించి ఇప్పటివరకు అసలు ఏంటి ప్రోగ్రెస్ ఏంటి, దాని మీద ఏం చేస్తున్నారు అని. ఎన్ఆర్ఐసిని చాలా క్రిటిసిజం ఉందండి. కావాలని కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని, కొన్ని సెక్షన్స్ని ఎక్స్క్లూడ్ చేయడానికి తీసుకొని వస్తున్నారు అన్నది వన్ ఆఫ్ ద క్రిటిసిజమ్స్ అన్నమాట. సరే, అది చూడండి ఏం చెప్తుండ్రు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనేది ఉంది కదా, నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. దాని పరిస్థితి ఏంటి అంటే టిల్ నౌ ఇంకా మేము దాని గురించి ఏమీ డెసిషన్ తీసుకోలేదు అని చెప్పారు. రైట్. సో ఎన్ఆర్సీ అనేటటువంటి పదం మనకి ఇంతకుముందు ఐడియా ఉంటుంటుంది, న్యూస్ మీరు ఫాలో అవుతూ ఉంటే. ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ అనేటటువంటిది అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారు. ఎన్ఆర్ఐసి అన్నది ఆల్ ఇండియా లెవెల్లో సిటిజన్షిప్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఎన్ఆర్సీ అన్నది అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారు. అస్సాంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇండియాలోంచి ఉంటున్నా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కొన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అవి లేవు అని చెప్పేసి. సో ఈ కంటెక్స్లో ఆల్ ఇండియా లెవెల్లో ఇది చేస్తే కూడా ఎక్స్క్లూజన్ జరగచ్చేమో అన్నటువంటిది వన్ ఆఫ్ ద ఫియర్స్ అన్నమాట. అందుకోసం మనకి ఆల్రెడీ గమనించాలి, ఎన్ఆర్సీ అన్నది అస్సాంలో మనకి తీసుకొని వచ్చారు. దాంతోపాటు నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ ఎన్పిఆర్ అంటున్నాం, మనం మొన్న చదువుకున్నాం. సెన్సెస్తో పాటు ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ ఇది రెసిడెంట్స్కి. ఎన్పిఆర్ అనేది రెసిడెంట్స్, ఇండియాలో 6 నెలలకి పైగా ఎవరు నివసిస్తున్నారు వాళ్ళ డేటా ఎన్పిఆర్. ఎన్ఆర్ఐసి అంటే ఎవరు ఇండియన్ సిటిజన్స్ అని చూసేటటువంటిది అనమాట. సో దీన్ని తీసుకొని వస్తా అన్నారు కదా, ఏంటి అని ఇది మనం గమనించాలండి. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటి దాన్ని పాస్ చేశారు. దాంతోపాటు సిటిజన్షిప్ రూల్స్ 2003 అన్న దాంట్లో ఎవరు సిటిజన్స్ ఎవరు కాదు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనేటటువంటి దానికి ప్రొవిజన్ ఉంది. సో దాన్ని ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ అండి. రైట్. సో అసలు ఈ 3 విషయాలు కొంత డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఎన్పిఆర్. ఫస్ట్ ఇక్కడ ఈ ఇమేజ్లో కనిపిస్తున్న ఎన్ఆర్సీ గురించి చూద్దాం. ఎన్ఆర్సీ అంటే మనకి అస్సాం అనేటటువంటి ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇల్లీగల్గా మైగ్రెంట్స్ వచ్చారు. సో ఎవరు ఇల్లీగల్ మైగ్రెంట్, ఎవరు ఇండియన్ సిటిజన్ అని కనుక్కోవడానికి ఓన్లీ అస్సాంలో మాత్రమే సిటిజన్స్ ఎవరు కాదు అని కనుక్కోవడానికి ప్రిపేర్ చేసిన లిస్ట్ని ఎన్ఆర్సీ అన్నాము. ఓన్లీ అస్సాంలో చేశాము. సో అది కాకుండా ఎన్పిఆర్ అనే పదం మీనింగ్ చూడండి. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. రైట్. ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ అంటున్నాం. సో దీంట్లో ఓన్లీ ఇండియాలో ఎవరెవరు రెసిడెంట్స్గా ఉన్నారు. రెసిడెంట్స్ అంటే ఏంటి?
ఇండియాలో 6 నెలలకు పైగా నివసిస్తున్న వాళ్ళు ఎవరు. దీన్ని సెన్సస్ 2021తో పాటు ఈ డేటాబేస్ని తీసుకుంటామన్నారు. సో దాంట్లో ఎవరు ఇండియన్స్ ఎవరు కాదు అన్నది ఏమీ ఉండదు, ఎవరు ఇండియాలో ఉన్నారంతే. ఎన్ఆర్ఐసి, నేషనల్ రిజిస్ట్రీ ఫర్ ఇండియన్ సిటిజన్స్, దీంట్లో ఎవరు ఇండియన్ సిటిజన్ ఎవరు కాదు అని గుర్తించేందుకు అనమాట. దీనికి ఇంకా ఏమీ నోటీస్ ఇవ్వలేదు. దీన్ని తీసుకొని వస్తాము అని అన్నారు తప్ప దీని గురించి కన్ఫర్మేషన్గా ఏం చెప్పలేదు. సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఏమన్నారు, మన చుట్టూ ఉండేటటువంటి నైబరింగ్ కంట్రీస్లో కొన్ని సెక్షన్స్కి ప్రిఫరెన్స్ అన్నమాట, సిటిజన్షిప్ అనేటటువంటిది గ్రాంట్ చేయడము. ఎస్పెషలీ ఎవరైతే పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి, మైనారిటీస్కి, ఇక్కడ మైనారిటీ అంటే మన దేశంలో మైనారిటీ కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాగా పాకిస్తాన్, వీటిలో ఉన్నటువంటి మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరగా సిటిజన్షిప్, అంటే మిగిలిన వాళ్ళకి ఇవ్వరని కాదు, వీళ్ళకి త్వరగా సిటిజన్షిప్ ఇచ్చేందుకోసం తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎన్ఆర్ఐసి అనేది మీరు తీసుకొని వస్తే ఎన్పిఆర్లో ఏ విధంగా అయితే ఎక్స్క్లూజన్ జరిగిందో, డాక్యుమెంట్స్ లేవు అని చెప్పేసి కొంతమందిని ఎక్స్క్లూడ్ చేశారు. సో ఎస్పెషలీ పువర్ పీపుల్ వీళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యారు. సో అలాగా అంటే ఇప్పుడు నిరూపించుకోవాలి కదా మేము ఇండియన్ సిటిజన్సేని. సో అలా ఎక్స్క్లూజన్ అనేది ఉంటుంది, అది ఇండియాలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అని. కానీ ఇప్పుడు ఇండియాలో చాలామందికి, ఇప్పుడు మనందరికీ కూడా ఏదో ఒక ప్రూఫ్ అనేటటువంటిది ఉంటుందా మనం ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి. సో అంత పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయండి. నార్మల్ ఏరియాస్లో ఇవేం ప్రాబ్లమ్స్ కావు. బార్డర్ రీజియన్స్ ఇక్కడ ఉన్న చోట వాళ్ళ యొక్క సిటిజన్షిప్ని ఎలా నిరూపించుకోవాలి, డాక్యుమెంట్స్ సరిగా లేనప్పుడు, ఎస్పెషలీ డెస్టిట్యూట్స్, రోడ్ల మీద ఉండేవాళ్ళు, ఇలాగ కొన్ని వల్నరబుల్ సెక్షన్స్కి ఇది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అలా కొన్ని క్రిటిసిజమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే వీటి గురించి ప్రొటెస్ట్లు మీరు ఇక్కడ చూడండి, సిఏఏ వద్దు, ఎన్పిఆర్ వద్దు, ఎన్ఆర్సీ వద్దు, ఇలాగా చాలా ప్రొటెస్ట్లు జరిగాయి లాస్ట్ ఇయర్. అదంతా కూడా బ్రీఫ్గా ఇవి ఏంటి, ఎన్పిఆర్ అంటే, ఎన్ఆర్ఐసి అంటే ఏంటి, సిఏఏ అంటే ఏంటి, ఎన్పిఆర్ అంటే ఏంటి, ఈ 4 అన్నమాట. సో మీరు ఒక్కొక్క దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా చదవచ్చు. ఇదైతే బ్రీఫ్ ఓవర్వ్యూ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వ్యాక్సినేషన్కి సంబంధించి. మనకి ఆస్ట్రాజెనెకా అనేటటువంటి వ్యాక్సిన్ మీరు లాస్ట్ వీడియో చూసుంటే, లాస్ట్ వీడియోలో వెక్టార్ వ్యాక్సిన్ అన్నాం. అడినో వైరస్ అనేటటువంటి వైరస్లోకి మనకి ఆ స్పైక్ ప్రోటీన్ని తీసుకొని వచ్చేటటువంటి జీన్ని తీసుకొని వచ్చి దాన్ని హ్యూమన్స్లోకి ఎంటర్ చేయడం, ఆ అడినో వైరస్ని, దాని ద్వారా వ్యాక్సిన్ని ఇవ్వడం అన్నమాట. అదే వ్యాక్సినేషన్. వేరే వైరస్ని, స్పైక్ ప్రోటీన్ ఉండే జీన్ని తీసుకొని వెళ్ళి వేరే వైరస్లో పెట్టి దాన్ని హ్యూమన్స్కి ఇస్తేనే వెక్టార్ వ్యాక్సిన్ అన్నాము. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా అనేటటువంటి కంపెనీ ఇవి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ అనేటటువంటిది అడినో వైరస్ గ్రూప్తో తయారు చేసింది. అయితే ఇది వాడడం వల్ల కొంతమందిలో బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. దాంతో చాలా దేశాలు దీని యూజ్ని టెంపరీగా సస్పెండ్ చేశాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ కానివ్వండి, WHO కానివ్వండి, ఇవన్నీ దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లో, సో అది వాడచ్చు, దాని నుంచి వచ్చే నష్టాల కంటే దాన్ని వాడకపోతే వచ్చే నష్టాలే ఎక్కువ, సో దాన్ని వాడచ్చు అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇలాంటి హైయెస్ట్ ఆర్గనైజేషన్స్ అనేటటువంటి చెప్తారో అప్పుడు కొంతవరకు కంట్రీస్ ట్రస్ట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడన్నా గమనించాలండి, ఏ వ్యాక్సిన్కైనా పబ్లిక్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, అవునా? ఇలాంటి కంటెక్స్లో పబ్లిక్ ట్రస్ట్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజలకి మరియు గవర్నమెంట్స్కి సంబంధించిన కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసేలాగా ఉండాలి. పబ్లిక్ ట్రస్ట్ అనేది బిల్డ్ అయ్యేలాగా ఉండాలి. లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడు అలో చేయొచ్చు, కానీ దాని మీద నమ్మకం లేకపోతే వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేది బిల్డ్ అవుతుంది. ఆ వ్యాక్సిన్ హెజిటెన్సీ బిల్డ్ అయితే వ్యాక్సిన్ ఉన్నా సరే ప్రజలు వేయించుకోరు. దానివల్ల మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు. ఆల్రెడీ కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చింది, పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వ్యాక్సిన్ హెజిటెన్సీ తగ్గించాలి. అంటే దాని మీనింగ్ ఏదో ఒక వ్యాక్సిన్ ఇవ్వండి అని కాదు. ఇది కనుక సైంటిఫికల్గా, టెక్నాలజికల్గా సౌండ్గా ఉంటే ఈ వ్యాక్సిన్ అనేటటువంటి దాంట్లో సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ రెండూ కూడా ప్రాపర్గా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకొని వచ్చి వీటిని ఇవ్వాలి. సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ ఉంటేనే అప్రూవల్ ఇవ్వాలి. అవి ఉన్నాయి కాబట్టి అప్రూవల్ ఇచ్చారు. సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ తీసుకొని వచ్చి అవి ఏం కాదు మీరు వాడండి, వ్యాక్సిన్ హెజిటెన్సీని తగ్గించేలాగా చూసుకోవాలి.
నెక్స్ట్ ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనం ఫిలిప్పీన్స్ అనేటటువంటి దాంట్లో చేసుకున్నటువంటి డిఫెన్స్ డీల్కి సంబంధించి. మరి ఇండియా ఫిలిప్పీన్స్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. సో 2 దేశాలు, ఏది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మెటీరియల్ అండ్ ఇంపోర్ట్ ప్రొక్యూర్మెంట్ అన్నారు. ఎక్విప్మెంట్, డిఫెన్స్ మెటీరియల్ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ని వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక ఇంప్లిమెంటేషన్ మెకానిజంని తయారు చేస్తున్నారు. ఏ విధంగా మనం వాళ్ళకి సేల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు మన దగ్గర నుంచి కొనుక్కోవాలి అని. వాళ్ళు మన దగ్గర నుంచి ప్రస్తుతానికి కొనుక్కోబోతున్నవి ఏంటి? బ్రహ్మోస్ అనేటటువంటి మిజైల్స్. బ్రహ్మోస్ అనేటటువంటి మిజైల్స్ని మన దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కోవాలి అన్నది ప్లాన్ అన్నమాట. మనం కూడా అమ్ముతాము అని చెప్పారు. సో బ్రహ్మోస్ మిసైల్స్ని కొనుక్కోవడంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించండి, బ్రహ్మోస్ అంటున్నాం. బ్రహ్మోస్ అనేటటువంటి మిజైల్స్ అనేటటువంటివి ఎవరెవరు తయారు చేశారు? ఇండియా, రష్యా ఇద్దరము కలిసి తయారు చేశాం, అవునా? ఇండియా, రష్యా. సో వీటిని ఇండియాలో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, రష్యా నుంచి కొన్ని కాంపోనెంట్స్ని మనం కొనుక్కుంటున్నాం. ఎస్పెషల్లీ ఇంజిన్ అలా అవి రష్యా నుంచి కొనుక్కుంటున్నాం అనమాట, మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాం. సో బ్రహ్మోస్ అనేటటువంటిది వాటర్ నుంచి లాంచ్ చేయొచ్చు, ఎయిర్ నుంచి లాంచ్ చేయొచ్చు, ల్యాండ్ నుంచి లాంచ్ చేయొచ్చు. అంటే షిప్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ చేయొచ్చు, ట్యాంకర్స్ నుంచి లాంచ్ చేయొచ్చు. సో అందుకే ట్రయాడ్ అంటున్నాము. సో దేనికైనా దీన్ని వాడచ్చు. సరే, అందువల్ల అది స్పీడ్గా ప్రయాణించగలదు. దాని ఎఫిషియన్సీ చూడండి, దాని ఎఫిషియన్సీ కానీ ఇదంతా కూడా బెస్ట్గా ఉంది. ఇది ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్. సో 1 నుంచి 5 మ్యాక్ లోపల ఇది ప్రయాణించగలదు. క్రూజ్ మిజైల్ అంటే షార్ట్ డిస్టెన్స్లో, తక్కువ హైట్లోనే ప్రయాణించి ఎనిమీకి సంబంధించినటువంటి టార్గెట్స్ని ఛేదించగలదు. సో సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ ఇది. అందుకని చాలా దేశాలు ఇది మాకు కావాలి అన్నట్టుగా అడుగుతున్నాయి, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్. వాటిలో ఫిలిప్పీన్స్ అనే కంట్రీ ఎక్కడుంది? ఇదిగో ఇది మన సౌత్ ఈస్ట్ ఏషియన్ ప్రాంతము. సౌత్ ఈస్ట్ ఏషియన్ ప్రాంతంలో ఆల్రెడీ వియత్నాం ఇలాంటి వాటితో మనం డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ మేము కొనుక్కుంటాము అంటుంది. బాగుంది. ఫిలిప్పీన్స్ కొనుక్కోవాలంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు. అదేంటి? ఒకటి, యుఎస్ఏ అనేటటువంటిది కాట్సా అనే చట్టాన్ని ఇంపోజ్ చేయడం. కాట్సా అంటే ఏంటి? కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటాం. సో దీని కింద రష్యాని, ఇరాన్ని, కొన్ని దేశాలని కాట్సా అనే చట్టం కింద పెట్టింది. ఇప్పుడు ఎవరైనా సరే కాట్సా అనేటటువంటి చట్టం కింద ఉన్న లిస్ట్లో ఉన్న కంట్రీస్తో సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ జరిపితే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ వేస్తాము అని ఎవరు చెప్పారు? యుఎస్ఏకి సంబంధించిన చట్టం ఇది, యుఎస్ఏ సంబంధించింది. ఇప్పుడు ఫిలిప్పీన్స్ మన దగ్గర నుంచి కొనుక్కోవాలి బ్రహ్మోస్ అంటే, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎక్విప్మెంట్ని ప్లేస్ చేసే మనం బ్రహ్మోస్ని తయారు చేస్తామా? అవునా? రష్యన్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. సో అంటే కాట్సా చట్టానికి శాంక్షన్స్ వస్తాయేమో మా మీద కూడా అని ఫిలిప్పీన్స్ ఆలోచించవచ్చు. రెండోది దాని యొక్క అమౌంట్. సో ఓవరాల్ మనీ, ఫినాన్షియల్స్ ఏవైతే పే చేయాలో అది హ్యూజ్గా ఉంది. సో ఇవి 2 ప్రస్తుతానికి ఇంపోర్ట్స్ అనేటటువంటి వాటికి కొంచెం హర్డల్స్గా ఉన్నాయి. ఇవి 2 కూడా కొంచెం వరకు తగ్గితే అప్పుడు ఇంకా మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అని చెప్తున్నారు. ఓవరాల్గా ఫిలిప్పీన్స్ అనేటటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ మనకి గమనించండి. సౌత్ చైనా సీ, చైనాకి ఫిలిప్పీన్స్ ఈ కంట్రీస్కి మరి కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి ఉంది. ప్లస్ మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటాము. ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ మనకి ఇంపార్టెంట్. సో మన యాక్ట్ ఈస్ట్ పాలసీకి కానీ, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కానీ, వీటన్నిటికీ ఈ ప్రాంతం అనేది ఇంపార్టెంట్. ప్లస్ మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి ఇంపార్టెంట్. సో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రీసెంట్గా పెరుగుతూ ఉన్నాయి. అలాంటి వాటిలో ఇంకా ఇలాంటి కంట్రీస్తో అగ్రిమెంట్స్ చేసుకోవడము ఇవి మనకి ఇంపార్టెంట్. సరే, దీనికి సంబంధించి ఒక చిన్న రిపోర్ట్ చూద్దాం. చూడండి, సిప్రీ అంటున్నాము, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. యాన్యువల్ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే 2011-15 పీరియడ్, ఈ 5 సంవత్సరాల పీరియడ్ని 2016-20తో పోలిస్తే 33% ఇండియా యొక్క ఇంపోర్ట్స్ తగ్గడం జరిగింది అని చెప్పింది. సెకండ్ హైయెస్ట్ ఇంపోర్టర్గా ఇండియా ఉంది సౌదీ అరేబియా తర్వాత. రష్యా అనేటటువంటిది లాస్ట్ 5 years, ఈ 5 years రెండిట్లోనూ రష్యా అనేటటువంటిది లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్. కాకపోతే మనం కొనుక్కునే వాటిలో ఇంతకుముందు 70% రష్యా నుంచి కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు 49% ఓవరాల్ ఇంపోర్ట్స్లో 49% రష్యా నుంచి వస్తున్నాయి. ఫ్రాన్స్ అండ్ ఇజ్రాయెల్ అనేటటువంటివి సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉన్నాయి రీసెంట్ పీరియడ్లో.
వాటి నుంచి కొనుక్కోవడం పెరిగింది. యుఎస్ఏ ఇంతకుముందు సెకండ్ పొజిషన్లో ఉండేది, సెకండ్ లార్జెస్ట్ సప్లయర్గా ఉండేది, ఇప్పుడు ఫోర్త్ లార్జెస్ట్ సప్లయర్ అయింది. దీనికి సంబంధించి మన ఈ రిపోర్ట్కి సంబంధించి చదివినప్పుడు ఒక స్టూడెంట్ కమెంట్లో కూడా మెన్షన్ చేశారండి, ఇది కొంచెం క్లియర్గా చెప్పండి అని చెప్పేసి. సో అందుకని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా ఈ స్లైడ్ చదువుకోవాలి. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ గమనించి చూస్తే ఓవరాల్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి 0.2%, వరల్డ్ వైడ్గా ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో 0.2%, 24th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా ఇండియా ఉంది. లాస్ట్ 5 yearsలో మన ఎక్స్పోర్ట్స్ 200% పెరగడం జరిగింది. మయన్మార్, శ్రీలంక, మారిషస్ ఇలాంటివి మన దేశం నుంచి మిలిటరీ హార్డ్వేర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనం చూసినటువంటి ఫిలిప్పీన్స్ ఎగ్జాంపుల్ కూడా మరి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుదలకి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏనా. సో అలా వియత్నాం, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాలు కూడా మిలిటరీ హార్డ్వేర్ని ఇండియా నుంచి తెచ్చుకుంటున్నాయి. స్లోగా మన మిలిటరీ ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఎకానమీలో చదువుకుంటాం. మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ రీసెంట్గా 2 days మనకి స్ట్రైక్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఎందుకండి పిఎస్బీస్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ ఎందుకు చేయాలి? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఇంతకుముందు అసలు మీనింగ్ ఏంటి? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటే బ్యాంక్స్ అనేటటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ అని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని అంటాం. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్కి మెజారిటీ షేర్ ఉంటే వాటిని మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటాము. గవర్నమెంట్కి మెజారిటీ షేర్ ఉన్నటువంటి ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నాయి. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. అసెట్ క్వాలిటీ, ఏవైతే లోన్స్ ఇస్తున్నారో వాటి నుంచి తిరిగి రావడం తక్కువగా ఉంది. దానివల్ల క్యాపిటల్ అడీక్వసీ, లోన్స్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర మనీ తక్కువగా ఉంది. ఫారెక్స్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్న వాటికి రిస్క్ ఎక్కువగా ఉంది. బ్యాలెన్స్ షీట్ అంటే వాళ్ళు ఇస్తున్న లోన్స్కి వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్కి ఇంబ్యాలెన్స్ కొంతగా ఉంది. మేనేజ్మెంట్ ఇష్యూస్, మేనేజ్మెంట్ అనేటటువంటిది పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, ఇలా మేనేజ్మెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. స్లోగా ఎకానమీ కూడా డౌన్ అవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టార్కి, ఎస్పెషలీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి ప్రాబ్లమ్స్ అన్నారు. మరి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేందుకు వివిధ రకాల కమిటీస్ని నియమించడం జరిగింది. ఆ కమిటీస్లో పీజే నాయక్ కమిటీ, ఇలా దీనికంటే ఇంకొన్ని కమిటీస్ ముందు కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఇన్ఎఫిషియన్సీస్ ఎక్కువగా ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్తో పోలిస్తే. మీరు రీసెంట్ ఎకనామిక్ సర్వే కూడా చూసుంటే, ఎకనామిక్ సర్వే, లేటెస్ట్ ఎకనామిక్ సర్వే, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే, ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ది 2019-20లో క్లియర్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ మీద వచ్చేటటువంటి తిరిగి వచ్చే ఆదాయంలో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కంటే. ఎన్పిఎస్ అనేటటువంటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి తక్కువ ఉన్నాయి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కంటే. షేర్ వాల్యూ అనేటటువంటివి, ఇలా ఎన్నో రకాల ఇండికేటర్స్లో ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది బెటర్గా ఉంది పబ్లిక్ సెక్టార్ కంటే అన్న ఆర్గ్యుమెంట్ని చెప్పాయి. ఇలా పీజే నాయక్ కమిటీ ఇవన్నీ కూడా రికమెండేషన్ చేయగా గవర్నమెంట్ రీసెంట్ బడ్జెట్లో ఇదిగో మేము కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో వాటిని సేల్ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. ఎకనామిక్ సర్వే వీళ్ళందరి యొక్క సజెషన్స్ తీసుకొని అసలు దానికి అగెయినెస్ట్గా మన వాళ్ళు స్ట్రైక్ చేశారు. ఎందుకో ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. సో మనకి ఇంతకుముందు అంతా ప్రైవేట్ సెక్టార్ చేతుల్లోనే ఉండేవి బ్యాంక్స్. అయితే 1969లో 14 ప్రైవేట్ బ్యాంక్స్ని నేషనలైజేషన్, జాతీయీకరణ చేశాం. ప్రైవేట్ బ్యాంక్స్ని జాతీయీకరణం చేశాం. ఆ తర్వాత 1980లో ఇంకొక 6 ప్రైవేట్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేశాం. ఎందుకని? బ్యాంకింగ్ సెక్టార్ జాబ్స్ క్రియేట్ చేయాలి, అగ్రికల్చర్ వీటన్నిటికీ లోన్స్ ఇవ్వాలి, పువర్ లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నమాట. సో దీని తర్వాత మనం ఓవరాల్గా చూస్తే ఇండియాలో మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, పావర్టీ ఎలివియేషన్ ప్లాన్స్కి వీటన్నిటికీ గవర్నమెంట్కి లోన్స్ ఇవ్వడంలో వీటన్నిటిలో ఇవి ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేశాయి. పబ్లిక్ సెక్టార్ అసలు దాని యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉంది అని చూస్తే 2019-20కి గాను ఓవరాల్గా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేటటువంటివి ప్రాఫిట్స్ 1,74,000 కోట్ల రూపాయల ప్రాఫిట్లో ఉన్నాయి. 2018-19లో 1,49,000 కోట్ల రూపాయల ప్రాఫిట్స్లో ఉన్నాయన్నమాట. మరి ప్రాఫిట్స్లో ఉన్నాయి అంటే గవర్నమెంట్కి దాంట్లో షేర్ ఉంది అంతే కదా. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటేనే గవర్నమెంట్కి షేర్ ఉందని. గవర్నమెంట్కి షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి దాని నుంచి మనీ వెళ్తాయి లేదా? ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్స్ అనేటటువంటి దాని నుంచి బ్యాంకుకి వెళ్తాయి.
సో అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు దాన్ని ప్రైవేటైజ్ చేయాలి? ఇప్పుడు మనం చూస్తే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్కు ఉన్నటువంటి అసెట్స్ ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తే అవంతా కార్పొరేట్స్కి వెళ్ళిపోతాయి. దానివల్ల ఎకానమీ మళ్ళీ మొదటికే వెళ్తుంది. మనం జాతీయీకరణ చేయకముందు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు. రీజనల్ గ్రోత్ అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎక్కడ ప్రాఫిటబుల్గా ఉంటే అక్కడే బ్యాంక్ బ్రాంచెస్ని స్టార్ట్ చేస్తుంది. చాలా మారుమూల ఏరియాల్లో కనుక మారుమూల ఏరియాస్లో బ్యాంక్స్ని తెరవాలి అంటే అది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సే చేస్తున్నాయి, అవునా? సో ఆ కంటెక్స్లో మనం చూస్తే రిమోట్ రీజియన్స్లో 1969 టైంకి ఓన్లీ 1303 బ్రాంచెస్ ఉంటే ఇప్పుడు అది 33,000 బ్రాంచెస్కి మారింది. అంటే ఓవరాల్గా నేషనలైజేషన్ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ యొక్క స్ప్రెడ్ పెరుగుతూ వచ్చింది. అంటే ప్రాఫిట్లో ఉంటూ గమనించాలి, ప్రాఫిట్లో ఉంటూ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని తగ్గిస్తూ ఎస్పెషలీ మనకి కొన్ని రకాలైనటువంటి పబ్లిక్ సెక్టార్ స్కీమ్స్ని వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఇలా ఉన్నప్పుడు ఎందుకు వీటిని ఎందుకు వీటిని ప్రైవేటైజ్ చేయాలి, ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి అది క్వశ్చన్ అండి. ప్రాఫిట్స్లో లేకుండా ఎన్పిఎస్లో ఉన్నాయి అన్నప్పుడు చేయొచ్చేమో. రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇలాంటి వాటి మీద ఏమీ ఇంపాక్ట్ లేదు, అవి ఉన్నా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నా రెండు ఒకటే అనుకున్నప్పుడు చేయొచ్చేమో. కానీ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని వాటిని వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ బాగా ఉపయోగపడుతున్నప్పుడు ఎందుకు చేయాలి? ఈ 3 ఫండమెంటల్ క్వశ్చన్స్ అన్నమాట. మిగిలినవి అవును ఎఫిషియన్సీ పెరుగుతుంది, మాల్ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా ఓకే. కానీ ఈ 3 విషయాలకి మన దగ్గర ఆన్సర్ ఉందా, గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ ఉందా అన్నది క్వశ్చన్. మిగిలిన పాయింట్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే అవ్వచ్చు. బట్ ఈ 3 ఫండమెంటల్ కోర్ ఇష్యూస్ అన్నమాట. మనం బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద, బ్యాంకింగ్ సెక్టార్ క్రైసిస్ మీద ఒక వీడియో చేసున్నాం. అదొకసారి చూసుకొని ఈ 3 పాయింట్స్ని యాడ్ చేసుకుంటారా? ఈ 3 పాయింట్స్ కూడా ఉన్నాయి దాంట్లో, బట్ ఈ 3ని స్పెసిఫిక్గా రాసుకుంటారా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పాలిటిక్స్ సంబంధించినటువంటిది. ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి? ఎవరన్నా ఒక వ్యక్తి కానీ ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ చేయాలి అంటే వాళ్ళు క్యాష్ రూపంలో డీడీ రూపంలో చెల్లించకుండా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక బాండ్ని కొనుక్కొని ఆ బాండ్ని తీసుకెళ్ళి ఆ పార్టీ కార్యాలయంలో ఇస్తే ఆ పార్టీ కార్యాలయంలో ఉన్న అఫీషియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బ్యాంకుకి మళ్ళీ ఆ బాండ్ని తీసుకెళ్ళి ఎంత మనీ అయితే దాని మీద ఉందో అది వాళ్ళు విత్డ్రా చేసుకొని తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఉండేటటువంటి వాటినే ఎలక్టోరల్ బాండ్స్ అంటారు. అయితే ఆ ఎలక్టోరల్ బాండ్ మీద ఇచ్చిన వ్యక్తి పేరు కానీ తీసుకునే పార్టీ నేమ్ కానీ రెండు ఆ పార్టీ దీని ఉండవన్నమాట. ఎవరైనా దేనికైనా ఇవ్వచ్చు. అలాంటి స్కీమ్ని ఫినాన్స్ చట్టం 2017 ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ని యూజ్ చేయాలి అన్నదాన్ని తీసుకొని వచ్చారు. సో తీసుకొని వచ్చి మనకి ఇదిగోండి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఎంత మనీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని చెప్పాలి. ఒక్కొక్క పార్టీ 20,000 రూపాయల కంటే వాళ్ళకి ఎక్కువ మనీ వస్తే వాళ్ళ నేము వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. కానీ ఫినాన్స్ చట్టం 2017 కింద ఆ డీటెయిల్స్ ఏమీ సబ్మిట్ చేయాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే బ్యాంకు ద్వారానే కదా వస్తుంది అన్నారు. అది ఒకటో ఇష్యూ. రెండోది, ఇంతకుముందు చూడండి, ఓవరాల్గా ఇంతకుముందు ఒక పార్టీ అనేటటువంటిది ఒక కంపెనీ అనేటటువంటి దానికి వచ్చిన ప్రాఫిట్స్లో కొంత పర్సంటేజ్ మాత్రమే పార్టీ ఫండింగ్ చేయగలదు. అంటే ఒక లిమిట్ ఉంటుంది, 1,000 కోట్లు వాళ్ళకి ప్రాఫిట్ వస్తే దాంట్లో కొంత పర్సంటేజ్ మాత్రమే పార్టీకి ఫండింగ్ చేయగలదు. ఇప్పుడు అలా ఏమీ లేదు, ఆ క్యాప్ అనేది రిమూవ్ చేశారు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ దానికి వచ్చే మొత్తం ప్రాఫిట్స్ని పార్టీకి ఇచ్చేయచ్చు. దానివల్ల షెల్ కంపెనీస్ జస్ట్ పార్టీ ఫండింగ్ కోసమే బ్లాక్ మనీ మొత్తాన్ని దీని వైపుగా పంపించేలాగా షెల్ కంపెనీస్ అనే వాటిని సృష్టించి వాటి నుంచి మనీని పార్టీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో ఇది ఒక ప్రాబ్లంగా మారింది. సో ఎవరికి ఇస్తున్నారు? ఆ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ అండి. ఎవరైతే ఈ పర్టికులర్ పార్టీస్కి ఫండ్ చేస్తారో అది ట్యాక్స్ ఎగ్జంప్టెడ్. సో ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు చెప్పరు? సో ఇలా మరి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒక సింగిల్ పార్టీకే 78% కంటే పైన ఫండ్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది తీసుకొని వచ్చేటప్పుడు ఏం చెప్పారు? అది ఈ ఎలక్షన్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది అన్నారు. కానీ వీటన్నిటిలోనూ చూస్తే లాస్ట్ 2 yearsలో దాని ఇంప్లిమెంటేషన్ చూస్తే
ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది కాదు కదా, ఇంకా ఎలక్టోరల్ ఫండింగ్లో అనానిమిటీని తీసుకొని వస్తుంది అన్నది ఇప్పుడు క్వశ్చన్. సో అందుకని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. మీరు చూడండి, ఈ ఎలక్టోరల్ బాండ్స్ గురించి చూడండి, ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ స్టేట్స్లో వస్తున్నాయి, మీరు చూడండి అని చెప్పారు. సుప్రీంకోర్టు సరే మేము చూస్తాము అని చెప్పడం జరిగిందనమాట. ఒక ఎన్జిఓ ఫైల్ చేయడం జరిగింది. ఇదిగో చూడండి, ఎలక్టోరల్ బాండ్స్. మరి ఇప్పుడు ఒక కంపెనీ పెద్ద మొత్తంలో ఒక పార్టీకి ఫండింగ్ ఇస్తుంది అంటే ఉచితంగా అభిమానంతో ఇస్తుందా? ఎంతో కొంత దానికి బెనిఫిట్ ఉండాలి అని ఆశించే ఇస్తుందా లేదా? సో అప్పుడు ఆ పార్టీ తీసుకునేటటువంటి డెసిషన్స్ ఆ కంపెనీకి ఎంతో కొంత ఫేవర్గా ఉంటాయి అంటే మిగిలిన వాళ్ళకి ఏ విధంగా ఉన్నట్టు నెగిటివ్గా ఉంటాయనేనా? సో ఇలాంటి వాటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే మరి ఏవైతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఫండింగ్ అనేటటువంటిది ఉంటుందో దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, దాంట్లో ఎఫిషియన్సీ అనేటటువంటిది ఉండాలి. అది ఇక్కడ విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా శ్రీలంక రిలేషన్స్ అన్న కంటెక్స్లో. సో రీసెంట్గా ఏమన్నామంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి కింద మానవ హక్కుల కమిటీ అన్నమాట ఉంది. ఇది ఒక రెజల్యూషన్ని తీసుకొని వచ్చింది. ఏమని? శ్రీలంక అనేటటువంటి దేశంలో వాళ్ళ సివిల్ వార్ జరిగేటప్పుడు ఏదైతే 2009లో ముగిసిందో ఆ 2009లో ముగిసినటువంటి దాంట్లో ఎన్నో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరిగాయి. ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి గాను గవర్నమెంట్ ఆన్సరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఒక రెజల్యూషన్ని తీసుకొచ్చారు. శ్రీలంక ఏమంటుంది? ఇప్పుడు మా దేశంలో ఆర్మీ అట్రాసిటీస్ చేసిందన్నారు, దానికి సంబంధించి మేము చూసుకుంటాం కదా, మీరెవరు డిస్కస్ చేయడానికి, మీరెవరు మా మీద శాంక్షన్స్ వేయడానికి? అంటే మీ ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటిది మా యొక్క సావర్నిటీని దెబ్బతీస్తుంది అన్నది శ్రీలంక యొక్క స్టాండ్. మరి దీనికి సంబంధించి యుఎన్హెచ్ఆర్సీలో ఓటింగ్ ఉండబోతుంది. యుఎన్హెచ్ఆర్సీలో 47 సభ్యులు ఉంటారండి, 47 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు ఏ విధంగా ఈ 47 మంది ఉంటారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేటటువంటి దాంట్లో ఉన్న మొత్తం సభ్యులు 47 మందిని 3 సంవత్సరాలకు ఒకసారి, 47 దేశాలని 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. ఇప్పుడు ఈ యుఎన్హెచ్ఆర్సీ అనేటటువంటి దాంట్లో ఇండియా అనేటటువంటిది మెంబర్గా ఉంది 3 సంవత్సరాల కాలంకి, చైనా కూడా ఉంది. సో ఈ కంటెక్స్లో చైనాని అడిగింది శ్రీలంక, ఇదిగో ఓటింగ్ అంట, నువ్వు నాకు వ్యతిరేకంగా వేస్తావా, నా కోసం వేస్తావా అని. చైనా ఏమో నువ్వేం వరి అవ్వకు, నేను ఉన్నాను కదా అంది. ఇండియా ఏమో ఇంకా నేనేం డిసైడ్ అవ్వలేదు అని చెప్పింది మొన్నటిదాకా. ఇప్పుడు నువ్వేమీ ఇబ్బంది పడద్దు, మీకు మా సపోర్ట్ ఉంటుంది అన్నట్టుగా ఇండియా చెప్పడం జరిగిందనమాట. శ్రీలంక యొక్క స్టాండ్ ఏంటి అంటే ఇది మా సావరన్ ఇష్యూ, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని. మిగిలిన వాళ్ళు ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది సావరన్ ఇష్యూ అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ దేశంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటే మరి మానవ హక్కులు అనేటటువంటివి యూనివర్సల్ విశ్వవ్యాప్తమైన హక్కులు ఏ విధంగా అవుతాయి అని వాళ్ళు. సో ఇప్పుడు మరి మనం శ్రీలంకకి అగెయినెస్ట్గా అవును శ్రీలంక హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చేసింది అని చెప్తామా, లేదా మనం ఓట్ వేయకుండా అబ్స్టెయిన్, చాలాసార్లు అదే చేసాం, మనం ఓట్ వేయమన్నమాట, ప్రోగా వేయము ఆపోజిట్గా వేయము, ఓట్ వేయకుండా ఆపేస్తాం. సో అలా చేస్తున్నా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మేము సరేలే ఉన్నాంలే అన్నట్టుగా మనం చెప్పామన్నమాట. ఇదిగోండి యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ రిలేషన్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా ఉందండి, ఇంపార్టెంట్ అన్నీ వాటిలో ఒకసారి చూసుకోండి. ఎప్పుడు ఫామ్ అయింది, ఈ రెజల్యూషన్ ఏంటి, అదంతా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి యుఎస్ఏ అనేటటువంటి దాని యొక్క ఫారిన్ పాలసీ ఏ విధంగా మారింది అని. జనవరిలో మరి మనకు తెలుసు జో బైడెన్ అధికారాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత లాస్ట్ 4 ఇయర్స్లో ఫారిన్ పాలసీస్కి సంబంధించి తీసుకున్న మెజర్స్ని ఏ విధంగా వాటిని ఇప్పుడు చూడబోతున్నారు అన్నది విషయం అన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ వాటి మీద అమెరికా అనేటటువంటిది డిప్లొమాటిక్గా చాలా ప్రయత్నిస్తూ ఉంది. రిలేషన్షిప్స్ అనేటటువంటివి దెబ్బతిన్న వాటిని కొన్ని రిపేర్ చేయడము ఇలాంటి వాటికి ప్రయత్నిస్తూ ఉంది. మరి వెస్ట్ ఏషియాలో ఏ విధంగా, మరి రీజనల్గా మన సౌత్ ఏషియాలో ఈ రీజనల్గా ఏ విధంగా యుఎస్ఏ యొక్క ఫారిన్ పాలసీ ఉందో రీసెంట్ ఇయర్స్లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇరాన్కి సంబంధించి JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం. దీన్నే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం. దీని నుంచి యుఎస్ఏ బయటకు వచ్చింది. దీన్ని మళ్ళీ రీనెగోషియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మనకు తెలుసో లేదో మరి ట్రంప్ ఉన్నటువంటి టైంలో ఇరాన్తో ఒకనొక సిచ్యువేషన్లో వార్ వస్తుందేమో అన్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది.
జేసీపీఓఏ నుంచి క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ రీనొగేషియేట్ చేయాలని ప్రయత్నిస్తుంది. ఇరాన్తో టెన్షన్స్ తగ్గించుకోవాలి అని ప్రయత్నిస్తుంది. రెండోది చైనా మరియు యుఎస్ఏ మధ్యలో విపరీతమైనటువంటి లాస్ట్ 3 yearsలో విపరీతంగా ట్రేడ్ వార్ అనేది జరిగింది. గుర్తుందా? అంటే వీళ్ళు వాళ్ళ మీద టారిఫ్స్ వేయడము, వాళ్ళు వీళ్ళ మీద టారిఫ్స్ వేయడం, ట్రేడ్ వార్ అనేది జరిగింది. ఆ ట్రేడ్ వార్ ఇష్యూస్ని అడ్రస్ చేసి ఏ విధంగా పీస్ఫుల్గా 2 దేశాలు కోఆపరేట్ చేసుకోవాలి. జో బైడెన్ మరి అధికారాన్ని చేపట్టిన రోజే చెప్పారు, ఎసెన్షియల్ ఏరియాస్ ఏవైతే గ్లోబల్ ఇష్యూస్ కానీ ఏవైనా ఎసెన్షియల్ ఏరియాస్ ఉంటే మేము చైనాతో కోఆపరేట్ చేస్తాము. ఎసెన్షియల్ ఏరియాస్తో మాకు గ్లోబల్ పీస్ అనేటటువంటిది అవసరం. సో మేము కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా జో బైడెన్ చెప్పారు. దానికి సంబంధించి అలాస్కాలో మీటింగ్ కూడా జరగబోతుంది. మరి అది ఏ విధంగా ఉండబోతుంది చైనా యుఎస్ఏ మధ్య, అది ఇంకొక చూడాల్సిన విషయం. నెక్స్ట్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ అనేవి వెస్ట్ ఏషియా ప్రాంతంలో యుఎస్ఏకి బాగా ఫ్రెండ్స్. అయితే సౌదీ అరేబియా రీసెంట్గా ఏం చేసింది, బిఫోర్ ఇయర్ జమాల్ ఖషోగి అనేటటువంటి ఒక జర్నలిస్ట్, అతను సౌదీ అరేబియాకి సంబంధించిన వ్యక్తి, యుఎస్ఏలో సిటిజన్షిప్ తీసుకొని అక్కడ ఉంటున్నారు. సో ఆ వ్యక్తిని ఈ టర్కీలో ఉండేటటువంటి సౌదీ అరేబియా యొక్క ఎంబసీలో దారుణంగా చంపేసి యాసిడ్లో ముంచేసి అసలు తన యొక్క ట్రేసెస్ ఏమీ మిగలకుండా చంపేశారనమాట. సో అది బయటపడింది. అది సౌదీ అరేబియా ప్రిన్స్ కూడా ఒప్పుకున్నారు, సౌదీ అరేబియాలో వాళ్ళే చేసింది, కానీ నాకేం సంబంధం లేదన్నారు. కానీ అతనికి తెలియకుండా ఏమీ జరగదు అని తెలుసు. దాన్ని ఈ విధంగా డీల్ చేస్తారు. ఇజ్రాయెల్ అనేటటువంటిది వెస్ట్ బ్యాంక్ అనేటటువంటి ప్రాంతాన్ని అనెక్స్ చేస్తాము అని బాంబింగ్స్ చేయడము, ఈ విధంగా పాలస్తీన్ మీద బాగా అక్కడ ఉండేటటువంటి జెరూసలేం అనేటటువంటి ప్రాంతంలోకి యుఎస్ఏ మా యొక్క ఎంబసీని మార్చుకుంటున్నాము, జెరూసలేం అనేటటువంటిదే ఇజ్రాయెల్ క్యాపిటల్, జెరూసలేం అనేటువంటిది ఇప్పుడు కాన్ఫ్లిక్ట్లో ఉన్నటువంటి ఏరియా అండి. సో దాంట్లోనే క్యాపిటల్ సిటీ అని డిక్లేర్ చేయడం, ఇలాగ బాగా టెన్షన్స్ని పెంచారు ట్రంప్ ఉన్నప్పుడు. దాన్ని ఏ విధంగా చూడాలి, అదొకటి. ఆఫ్ఘనిస్తాన్లో దోహా డీల్ అన్న చేసుకున్నారు. ఈ దోహా డీల్ చేసుకున్నారు, కానీ అక్కడ పీస్ ప్రాసెస్ అనేది లేదు, పీస్ నెగోషియేషన్స్ అనేటటువంటివి లేవు. సో దాంతో జో బైడెన్ మళ్ళీ న్యూ పీస్ ప్లాన్ అంటున్నారు. కొత్తగా పీస్ ప్లాన్ అనేటటువంటిది తీసుకొని రావాలి ఆఫ్ఘనిస్తాన్లో అని ఆలోచిస్తున్నారు. సో ఆ పీస్ ప్లాన్లో అటు తాలిబన్స్ని ఇటు గవర్నమెంట్స్ని ఇద్దరిని ఇంక్లూడ్ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ లాంటిది ఒకటి కండక్ట్ చేసి ఏ విధంగా పీస్ఫుల్గా గవర్నమెంట్ అనేటటువంటి ఫామ్ చేయాలి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి వాటన్నిటి మీద, ఇవన్నీ కూడా ఫారిన్ పాలసీ కన్సర్న్స్, ఈ ఫారిన్ పాలసీ ఇష్యూస్ మీద యుఎస్ఏ అనేటువంటి చూస్తుంది. ఇవే కాకుండా ఇంకా రష్యా, యూరప్ వీటన్నిటితోనూ ఉన్నాయండి. మనం ఓన్లీ వెస్ట్ ఏషియా ప్రాంతంలో అన్నది కాబట్టి ఆర్టికల్ ఇవి మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇందాక అన్నది ఇదే. సో ఇందాక అలాస్కా అనేటటువంటి ప్రాంతంలో టాక్స్ జరపాలి అని ఐడియా అనమాట. ఇప్పుడు యుఎస్ఏ, చైనా అనేటటువంటివి ఆల్రెడీ వాళ్ళ టాక్స్ అనేటటువంటివి మొదలుపెట్టాయి. చైనా ఏమంటుంది, ఇదిగో ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో, టారిఫ్స్ ఇదంతా వేశారో దాన్ని తగ్గించేసేయండి. కన్ఫ్రంటేషనల్ పాలసీస్, ఓన్లీ మీరు మమ్మల్ని కన్ఫ్రంట్ చేయాలని చెప్పి కన్ఫ్రంటేషనల్ పాలసీస్ ఏవైతే తీసుకుంటున్నారో ఆ కన్ఫ్రంటేషనల్ పాలసీస్ని తీసేయండి. అప్పుడే కోఆపరేషన్ అనేటటువంటిది పాసిబుల్ అవుతుంది అన్నారు. దాంతోపాటు మీరు హాంకాంగ్ ఇష్యూ అనేది మా సావరెన్ ఇష్యూ, దాంట్లో మీరు తలదూర్చడం, తైవాన్ అనేటటువంటిది మా ప్రాంతం, దాంట్లో మీరు తలదూర్చడం, ఇలాగా ఇవి మా సావరెన్ ఇష్యూస్. వీటిలో మేము ఏ విధంగానూ తల ఒగ్గము, వీటిలో ఏ విధంగానూ వదిలేయడానికి మేము ప్రయత్నించము. దాంతోపాటు కావాలని ప్రతిసారి మన కరోనా వైరస్ని చైనా వైరస్ అని పిలవడము, ఇవంతా కూడా మీరు మానుకోవాలి. మరి యుఎస్ఏ ఏమంటుంది, కానీ యుఎస్ఏకి ఇవన్నీ ఇష్టమా? కాదు కదా. యుఎస్ఏ ఏమంటుంది, ఈ టారిఫ్ అనేది వాళ్ళకి ఎకనామీ అనేదే మేజర్గా. సో టారిఫ్ అనేటటువంటిది ఇది చూడాలి, టారిఫ్ వార్ని ఇది చూడాలి. కానీ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఇవన్నీ కూడా యుఎస్ఏ ప్రతిసారి నేనే హ్యూమన్ రైట్స్కి, డెమోక్రసీకి ప్రపంచవ్యాప్తంగా ఛాంపియన్ అని చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది. మరి చైనాలో జరుగుతున్నది ఇగ్నోర్ చేయగలదా? లేదు. సో ఆ కంటెక్స్లో క్వాడ్ అనే గ్రూపింగ్ కానీ ఎన్నో రకాలుగా చైనాని కన్ఫ్రంట్ చేయడానికి చూస్తుంది, అది ట్రూత్. సో ఈ విధంగా ఏంటి, బట్ ఇప్పుడు ఇద్దరూ కోఆపరేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ ఉండాలంటే యుఎస్ఏ, చైనా కోఆపరేట్ చేసుకోవాలి. ఇలాగా మళ్ళీ ఒక కోల్డ్ వార్ లాగా రాకుండా, ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ మధ్య ఏ విధంగా అయితే కోల్డ్ వార్ వచ్చిందో అలాంటి కోల్డ్ వార్ రాకుండా
ఇవి ఇద్దరూ కూడా పీస్ఫుల్గా ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోగలగాలి. ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ ఆ డిఫరెన్సెస్ అనేటటువంటివి కాన్ఫ్రంటేషన్ లెవెల్కి రాకుండా చూసుకోగలగాలి. పీస్ఫుల్ రెజల్యూషన్ ఏ విధంగా చూసుకోవాలి, టారిఫ్స్ని తగ్గించుకోవడం, అలాగా స్లోగా మొదలుపెట్టాలి. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, ఇందాకే అన్నాం ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కూడా పీస్ టాక్స్ అనేటటువంటివి జరుపుతున్నారు అని చెప్పేసి. రష్యాలో మరి ఆఫ్ఘనిస్తాన్ యొక్క పీస్ మీటింగ్ అనేది జరుగుతుంది. రష్యా ఇక్కడ కొంచెం లీడర్షిప్ రోల్ని ప్లే చేస్తుంది. సో రష్యా ప్లే చేస్తుంది లీడర్షిప్ రోల్ అని చెప్పేసి మన యుఎస్ఏ అనేటటువంటి మేము కొత్త పీస్ ప్లాన్ అంటున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు గమనించాలండి, రిపబ్లికన్ పార్టీ మనకి రష్యాలో యుఎస్ఏలో 2 పార్టీస్, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ఇప్పుడు జో బైడెన్ ఉండేది డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ కొంతవరకు ఎక్కువగా రష్యాకి ఎగెయినెస్ట్గా ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ చాలా వరకు చైనాకి ఎగెయినెస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళకి మేజర్ ఎనిమీ లాగా చూస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ కాంపిటీటర్ చైనానే, రష్యా కాదు. అది ఆ టైం అయిపోయింది. రష్యా బిగ్గెస్ట్ కాంపిటీటర్ అనే టైం అయిపోయింది. బట్ ఎనీవే ఇది ప్లాన్ చేస్తున్నారు. ఈ రష్యా ఇక్కడ ఏదైతే పీస్ టాక్స్ జరుపుతుందో దాంట్లో యుఎస్ఏని ఇంక్లూడ్ చేసింది, పాకిస్తాన్ని ఇంక్లూడ్ చేసింది, చైనాని ఇంక్లూడ్ చేసే, ఎందుకంటే ఇవి దాని చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్. యుఎస్ఏ మరియు రష్యా అనేది మేజర్ కంట్రీస్ కాబట్టి వీటిని ఇంక్లూడ్ చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటి పీస్ ప్రాసెస్లో ఇండియాని ఇంక్లూడ్ చేయలేదని మనకు కొంచెం ఫీల్ అయ్యాం. బట్ ఎనీవే వీళ్ళతో కలిసి పీస్ ప్రాసెస్ అనేది పీస్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. యుఎస్ఏ కూడా ఇంకొక కొత్త పీస్ ప్లాన్ తీసుకొని వస్తాము ఇది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికి 20 సంవత్సరాలు, ఒకవేళ మనం రష్యా ఇన్వేజన్, యుఎస్ఎస్ఆర్ టైం నుంచి కనుక గమనిస్తే సుమారుగా 50 సంవత్సరాల నుంచి వాళ్ళ దేశంలో పీస్ ప్రాసెస్ లేదు. ఇప్పటికైనా పీస్ ప్రాసెస్ అనేది బిల్డ్ అవుతే బాగుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇదిగోండి. ఇప్పుడు ఏవైతే నేషనల్ హైవేస్ ఇవి ఉన్నాయో వాటి దగ్గర టోల్ బూత్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో ఆ టోల్ బూత్స్ అనేటటువంటివి తీసేస్తాము అని. టోల్ బూత్స్ తీసేస్తామంటే టోల్ కలెక్ట్ చేయమని కాదండి. టోల్ కలెక్ట్ చేసేదానికి టెక్నాలజీని వాడతాము. జీపీఎస్ బేస్డ్గా టోల్ కలెక్షన్ సిస్టమ్, దీన్నే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. సో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అనేటటువంటిది తీసుకొని వచ్చేసి, సో జీపీఎస్ ద్వారా అక్కడ ఏమేమి ఉన్నాయి అని మనకు తెలుస్తూ ఉంటుంది. అక్కడ ఏ వెహికల్స్ వెళ్తున్నాయి వాటిని ట్రాక్ చేయొచ్చు. సో అక్కడ మనకి స్పెసిఫిక్గా ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, రీసెంట్గా ఫాస్ట్ ట్యాగ్స్ అనేటటువంటివి ఉన్నాయి. 93% వెహికల్స్కి ఫాస్ట్ ట్యాగ్స్ అంటున్నాం. ఫాస్ట్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఇది ఒక వ్యాలెట్ లాగా, మన ఎలక్ట్రానిక్ వ్యాలెట్ అనమాట. ఒక యాప్ ఇది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్ అది ఏదైతే ఉంటుందో దాన్ని మన వెహికల్ మీద అతికించుకోగలిగితే, సో అక్కడ టోల్ గేట్స్ దగ్గర ఉండేటటువంటి RFID స్కానర్స్ అంటాం. ఈ RFID స్కానర్స్ అనేటటువంటివి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని ఆటోమేటిక్గా గేట్స్ అనేటటువంటి ఓపెన్ అవుతాయి. మనీ అనేటటువంటిది ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. దీన్ని ఈ సంవత్సరం నుంచి మ్యాండేటరీ చేశారు. 2016 నుంచే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ ఈ సంవత్సరం మ్యాండేటరీ అన్నారు. సరే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు జీపీఎస్ బేస్డ్గా ఉండాలి అంటే అక్కడ ఎవరూ ఉండాల్సిన అక్కర్లేదు. మనకి సిస్టమ్ చూస్తూ ఉంటుంది ఇది వస్తుందా, ఇది వెళ్తుందా అని చెప్పి. అది రాగానే మనకి ఓకే, అక్కడ టోల్ అనేది ఎవరు ఉండాల్సిన అక్కర్లేదు, స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకోగానే మనకి ఆ అకౌంట్ నుంచి మనీ డిడక్ట్ అవుతుంది, అది ముందుకెళ్తుంది. ఆ విధంగా జీపీఎస్ బేస్డ్ టోల్ కనెక్షన్ ఉంటే టోల్ గేట్స్ దగ్గర ఈ టోల్ బూత్స్ ఇవేమీ ఉండాల్సిన అవసరం ఉండదు. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళకి ఎంత పొల్యూషన్ అండి, పొల్యూషన్ వాళ్ళు పీల్చుకుంటూ ఉండాలా, ప్లస్ అదంతా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కదా, అదంతా తగ్గిపోతుంది టెక్నాలజీ యూజ్ అనేటటువంటిది పెరగడం వల్ల. అది ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ చూడండి, ఫాస్ట్ ట్యాగ్ కలెక్షన్ సిస్టమ్సా, ఫాస్ట్ ట్యాగ్స్ అనేవి 2016లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సంవత్సరం నుంచి అవి మ్యాండేటరీ అయినాయి. ఇక్కడ జీపీఎస్ అనేటటువంటిది కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేస్తుంది, ఎక్కడుంది ఈ వెహికల్ ఏంటి ఇదంతా కనుక్కుంటుంది. దాన్ని బట్టి ఇక్కడ ఉండే స్కానర్స్ని RFID స్కానర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి స్కాన్ చేసుకుంటారు. మరి దీన్ని అనౌన్స్ చేసేటప్పుడు మన మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇంకొక పాలసీ గురించి కూడా చెప్పారు. అదేంటి? వెహికల్ స్క్రాపేజ్ పాలసీ. బడ్జెట్లో కూడా దీన్ని మెన్షన్ చేశారు. అదేంటి అంటే పాత వెహికల్స్ 15 సంవత్సరాలు అయిపోతే వాటిని స్క్రాప్ చేయాలి.
వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అనేటటువంటి తీసుకోకపోయినా కమర్షియల్ వెహికల్స్కి ఎస్పెషల్గా వాటిని డీరిజిస్టర్ చేస్తాం. ప్రైవేట్ వెహికల్స్ అయితే అంటే ఇండివిజువల్స్ వాడే వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అంటే లారీసు, ట్రక్స్, బస్సెస్ అలాంటివి. ప్రైవేట్ వెహికల్స్ అంటే ఇండివిజువల్ వెహికల్స్కి అయితే 20 సంవత్సరాలకి ఫిట్మెంట్ ఇది తీసుకోవాలి. ఒకవేళ వాటిని స్క్రాప్కి వేస్తే స్క్రాప్ వాల్యూ అనేటటువంటి ఓల్డ్ వెహికల్స్కి ఇస్తారు. 4-6% ప్రైస్ ఓవరాల్ కొన్న ఎన్ని లక్షలు పెట్టుకుంటామో దాని మీద 4-6% వరకు మనకి ఇస్తారు. రోడ్డు ట్యాక్స్ అనేటటువంటిది పర్సనల్ వెహికల్స్ మీద తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఏది మనం కనుక ఓల్డ్ వెహికల్స్ని స్క్రాప్కి ఇచ్చేసి కొత్తవి కొనుక్కుంటే 5% డిస్కౌంట్ అనేటటువంటిది కొత్త వెహికల్ మీద ఇస్తాము. ఈ 3 పాయింట్స్ని చెప్పడంతో పాటు గవర్నమెంట్ వెహికల్స్ ఏవైతే పబ్లిక్ వెహికల్స్, గవర్నమెంట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా 15 సంవత్సరాలకు ఒకసారి రీప్లేస్ చేయాల్సిందే. సో ఆ వెహికల్ స్క్రాప్ పాలసీ లేదా రీప్లేస్మెంట్ అంటాం. సో ఆ రీప్లేస్ చేయడానికి చెయ్యాలి అన్నట్టుగా ఈ పాలసీలో చెప్పడం జరిగింది. ఎందుకని? దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. పాత వెహికల్స్ చాలా ఎయిర్ పొల్యూషన్కి దారితీస్తూ ఉంటాయి. అందుకోసం నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ఇన్సూరెన్స్ అనేటటువంటి సెక్టార్లో FDI లిమిట్ని పెంచడం కోసం ఒక బిల్లును ప్రవేశపెట్టారనమాట. 49% FDI నుంచి 74%కి అలో చేస్తున్నామన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలి అంటే ఇంతకుముందు అయితే 49% ప్రైవేట్ వేరే కంట్రీకి సంబంధించిన వ్యక్తులు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మిగిలిన 51% ఇండియన్ కంపెనీసే పెట్టాలి. అంటే మెజారిటీ ఓనర్షిప్ అనేటటువంటిది ఇండియన్ పర్సన్ దగ్గరే ఉంటుంది. దానివల్ల ఆ మనీ, ఇన్సూరెన్స్ అంటే ఏంటండి, అందరూ మనీ సేవ్ చేసుకుంటారు కదా, సో మనీకి సంబంధించింది. సో ఆ మనీ మీద కంట్రోల్ ఉంటుంది అన్నది ఐడియా. సో ఇప్పుడు 74% ఫారిన్ కాంట్రిబ్యూషన్కి అలో చేయడము అంటే దాని మీనింగ్ ఏంటి? ఫారిన్ సెక్టార్ ఆర్ ఫారిన్ కంపెనీస్కి దీంట్లో మెజారిటీ షేర్ అనేటటువంటిది ఉంటుంది అని. అపోజిషన్ పార్టీ ఏమంటుందంటే ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ అని ఓపెన్ చేసి మెజారిటీ మనీని తీసుకెళ్ళి వాళ్ళ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్ ఎలా పనిచేస్తుంది? మనీని ఇన్వెస్ట్మెంట్స్గా తీసుకొని దాన్ని వేరే దేంట్లోనా ఇన్వెస్ట్ చేస్తుంది. దాని నుంచి వచ్చిన రిటర్న్స్ని ఇన్సూరెన్స్ రూపంలో చెల్లిస్తూ ఉంటుంది కదా అండి. సో ఇప్పుడు అది వేరే దేశాలకు తీసుకెళ్తే ఎట్లా? వేరే దేశాలకు ఏమీ తీసుకెళ్లరు, ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలని రూల్స్ పెట్టాము ఒకటోది. రెండోది కీ పొజిషన్స్, మేనేజ్మెంట్ పొజిషన్స్లో వాళ్ళని ఖచ్చితంగా ఇండియన్సే ఉండాలి అని కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దీంట్లో సేఫ్ గార్డ్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ వీటికి సంబంధించి మనం కొంచెం క్లియర్గా చదవాలండి. బ్రీఫ్గా అయితే ఇది FDI లిమిట్ ఎంత పెంచుతున్నారు, ఏంటి విషయం అనేది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో అండి. ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ అనేటటువంటిది పీస్ఫుల్గా మారాలి అని చెప్తున్నారు. పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ చూడండి, పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఇండియా పాకిస్తాన్ అనేటటువంటివి గతాన్ని మర్చిపోయి మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి అంటున్నారనమాట. కశ్మీర్ ఇష్యూకి రిజాల్వ్ చేసుకోవాలి, ఏషియాలో కనెక్టివిటీ పెరగాలి అంటే కశ్మీర్ ఇష్యూకి సొల్యూషన్ రావాలి. చెప్తున్నది కరెక్టే కానీ చేస్తున్నదే వేరేగా ఉంది. ఏషియాలో కనెక్టివిటీ రావాలంటే ఇప్పుడు చూడండి, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కానీ సెంట్రల్ ఏషియా మరియు సౌత్ ఏషియా కనెక్టివిటీ రావాలంటే పాకిస్తాన్ గుండా వెళ్ళాలి, ల్యాండ్కి సంబంధించి ఇంపార్టెంట్. సో ఏషియన్ కనెక్టివిటీకి ఇంపార్టెంట్. ఎస్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ అనేది, ఎస్పెషల్లీ కాశ్మీర్ ఇష్యూ అనేది అక్కడున్న ప్రజలకి ఎంతో నష్టాలు తెస్తుందండి. సో కాశ్మీర్ ఇష్యూ రిజాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్, రెండు దేశాలకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్. కానీ ఎవరు దాన్ని అడ్డుకుంటున్నది? అది ఇంపార్టెంట్ క్వశ్చన్. దాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఎవరు దీనికి సంబంధించి కోఆపరేట్ చేయట్లేదు? ఎన్నోసార్లు మనం దీన్ని రిజాల్వ్ చేయాలని చూసాం కదా. ఇక్కడ చెప్పిన ప్రతి స్టేట్మెంట్ కరెక్టే, కానీ చేస్తున్నది ఏమిటి? అది వేరే క్వశ్చన్. కాశ్మీర్ ఇష్యూని రిజాల్వ్ చేయాలి, అది రెండు దేశాలకి మంచిదే, అందరూ అగ్రీ చేస్తారు. ఏషియన్ కనెక్టివిటీ ఉండాలి, అది కూడా మంచిదే. గతాన్ని మర్చిపోవాలి, మరి టెర్రర్ అటాక్స్ చేస్తూ ఉంటే ఎలా మర్చిపోతారు కదా? టెర్రర్ స్పాన్సర్ చేస్తుంటే ఎలా మర్చిపోతారు? అది అసలైన క్వశ్చన్ అన్నమాట. చూడండి, మనకి 1950s నుంచి ఏ విధంగా ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ వస్తూ వచ్చాయి, ఏంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్నటువంటిది అనమాట. సరే, మరి వాళ్ళ మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి లిక్విడిటీ మేనేజ్మెంట్ అంటున్నాం. లిక్విడిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి?
ఇదిగో మనకి కోవిడ్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల లిక్విడిటీ నార్మలైజేషన్కి టైం పట్టచ్చు, డిలే అవ్వచ్చు అని చెప్తున్నారనమాట. లిక్విడిటీ నార్మలైజేషన్ అంటే ఏంటి ఇంతకీ, అది మనం తెలుసుకుందామండి. లిక్విడిటీ నార్మలైజేషన్ అంటే నార్మల్ పొజిషన్కి తీసుకొని రావడం. మార్కెట్లో లిక్విడిటీ అంటే మనీ సప్లై అని. మార్కెట్లో మనీ సప్లై అనేటటువంటిది ఎక్కువగా ఉంది అనుకుందాం. మార్కెట్లో మనీ సప్లై ఎక్కువగా ఉంటే అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. కానీ అదే మార్కెట్లో మనీ సప్లై అనేది చాలా లోగా ఉంది అనుకుందాం, అంటే లిక్విడిటీ తక్కువగా ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగి ఇన్వెస్ట్మెంట్స్కి వీటికి డబ్బులు అనేవి ఉండవు. సో అంటే గ్రోత్ అనేది తగ్గుతుంది. ఒకటి చేస్తేనేమో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇంకొకటి చేస్తేనేమో గ్రోత్ తగ్గుతుంది. సో మనం ప్రస్తుతానికేమో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది కొంత మేనేజ్ చేయగలం కాబట్టి లిక్విడిటీ అనేటటువంటి దాన్ని పెంచాలి. లిక్విడిటీ తక్కువ ఉంటే గ్రోత్ తక్కువ ఉంటుంది. సో అందుకని లిక్విడిటీని పెంచాలి. ఈజీ లిక్విడిటీ పాలసీ అంటామండి. దాన్ని ఈజీ మానిటరీ పాలసీ లేదా ఈజీ లిక్విడిటీ అంటాం. ఈ పాలసీని ఫాలో అవుతూ ఉన్నాం. మరి దీన్ని స్లోగా నార్మలైజ్ చేయాలి. అంత టైట్ మానిటరీ పాలసీ కాకూడదు, అంత ఈజీ కాకూడదు, నార్మలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. కానీ మళ్ళీ ఏమైంది, కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో దాంతో ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ చేయాలి అంటే ఈజీ మానిటరీ పాలసీని ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అంత త్వరగా ఈజీ లిక్విడిటీ పాలసీని తీసేయలేము. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. ఈజీ పాలసీ, టఫ్ లిక్విడిటీ పాలసీ అంటే ఏంటో క్లారిటీనా? రెస్పాన్సిబుల్ ఏఐ, రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది నీడ్ ఆఫ్ ది అవర్, ప్రస్తుతం మనకి ఇంపార్టెంట్ అవసరమైనటువంటిది అంటున్నాము. సో ఏఐ అంటే ఏంటి, అసలు ఎందుకని, అసలు ఏఐతో ఉన్న కన్సర్న్స్ ఏంటి, ఎందుకని రెస్పాన్సిబుల్ ఏఐ కావాలి అని అడుగుతున్నాం. ఇక్కడ మీరు నీతి ఆయోగ్ యొక్క స్ట్రాటజీ అవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చండి, ఇంకొంచెం బెటర్గా రాయొచ్చు. సరే, మరి మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దాం. లోకల్ ఏరియాస్లో రిజర్వేషన్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ ఇష్యూ మారింది. మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి? సో మెరిట్స్ ఏంటి రాశారు, డీమెరిట్స్ ఏంటో రాశారు. ఇది ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్, బట్ ఎస్, గుడ్, రైట్. మరి ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ ఇది. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.